రేపు సోమవారం చాలా మంచి రోజండి. అయితే మర్చిపోకుండా ఏం చేయండంటే గనక ఆవాలుంటాయి కదా! ఆవాలతో ఇలా చేయండి. నార్మల్‌గా ఆవాల్లో 2 రకాలుంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గనక మనం ఇంట్లో వాడుకునే పోపుల్లో వాడుకునే ఆవాలనమాట. ఇవి చాలా శక్తిని కలిగుంటాయండి. ఆవాలేంటంటే అతీత శక్తివంతమైనవి కాబట్టి ఆవాల వల్ల మంచి జరుగుతుంది. ఆవాల వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయనమాట. ఆవాలు చాలా పవర్‌ని కలిగుంటాయండి. ఆవాల వల్ల తాంత్రిక పరిహారాలు కావచ్చు, మన మీద ఉండే కొంచెం నెగటివిటీ కావచ్చు, దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, ఏదైనా కావచ్చు. పోవాలంటే ఆవాల పరిహారం తప్పక పాటించాలన్నమాట. సోమవారం రోజున సంధ్యా సమయం ఉంటుంది కదా! ఆ సమయంలో ఏంటంటే ఈ ఆవాల పరిహారం చేయండి. మాకు చాలా కష్టాలున్నాయండి, బాధలున్నాయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కళలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. మా జీవితంలో మేము చాలా అనుభవిస్తున్నాం అనుకుంటారు కదండీ! అలాంటి వాళ్ళు పసుపు ఆవాలుంటే తీసుకోండి. వాటికి పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మా దగ్గర పసుపు ఆవాలు లేవండి అంటే మన ఇంట్లో పోపుల్లో వాడుకునే అచ్చం ఆవాలు అర స్పూన్ తీసుకొని తెల్లని కాగితంలో పెట్టి ఏం చేయండి అంటే 7 సార్లు మీ తల చుట్టూతా తిప్పి మీకుండే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. ఏదున్నా సరే చెప్పండి. చెప్పిన తర్వాత ఏంటంటే దాన్ని 7 సార్లు తిప్పిన తర్వాత ఇంట్లో కాదు, ఇంటి బయట ఏంటంటే గనక పెట్టేసి కాల్చేయండి. అది కాలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి మీద పడే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఇక ఆ తర్వాత రిజల్ట్‌ని చూడండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే షాక్ అయిపోతారు. మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా ఉపయోగపడతాయండి ఆవాల పరిహారం. సోమవారం కాబట్టి సంధ్యా సమయం 6 గంటల సమయంలో చేసుకుంటే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఎన్ని రోజులైనా సరే చేసుకోవచ్చు. సోమవారాలే చేయాలి.